ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి ద్వారా అయితే పతనమైందో, ఒక వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుండి జాతీయ నాయకుడిని చేసినటువంటి పార్టీ యొక్క ఉన్నతికి ఆ వ్యక్తి ఎంతవరకు కూడా సహకరించాడో, అతడికి అత్యున్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా తన సొంత పార్టీ వాళ్ళ కోసం అతడు చేసినటువంటి పనులేంటో ఇప్పటికీ కూడా ఆ నాయకుడు మిగతా పార్టీలకు ఏ విధంగా వంతపాడుతున్నాడో అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యన ఎన్టీఆర్ గురించి జరిగినటువంటి ఒక ఫంక్షన్లో ఇద్దరు ప్రముఖ నాయకులు మాట్లాడారు. అందులో ఒకరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వెంకయ్య నాయుడు. ఆయన్ని చిన్న స్థాయి నుండి కూడా చాలా పెద్ద స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే అతడి యొక్క బోనాఫైడీస్ ఎప్పుడూ కూడా ఆ పార్టీ కంటే కూడా పక్క పార్టీ మీద ఎక్కువగా పనిచేసాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఎందుచేతనంటే ఆయనే బయట పెట్టడం జరిగింది. చాలామందికి తెలియనటువంటి విషయాలను ఈ మధ్య ఆయన ఆ యొక్క ఫంక్షన్లో బయట పెట్టాడు. ఎన్టీఆర్ గారిని 1984లో నాదెండ్ల భాస్కర్రావు కూల్చినప్పుడు తమ పార్టీ నాయకులు ఏ విధంగా కృషి చేసి అతన్ని రక్షించారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అయితే డ్రామాటిక్గా అదంతా కూడా తను ఒక్కడే చేసినటువంటి ఘనకార్యంగా చెప్పుకునే ప్రయత్నం అతను చేశాడు. అది ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు గమనిస్తున్నట్లు లేదు. అదే దౌర్భాగ్యం. అది చేసినటువంటిది వెంకయ్య నాయుడు కంటే కూడా కేంద్రంలో ఉండేటువంటి అద్వానీ గారు, వాజ్పేయి గారు అప్పుడు బెంగళూరులో అంటే కర్ణాటకలో అప్పుడప్పుడే పార్టీ చాలా బలమైనటువంటి స్థితికి చేరుకుంది. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇక్కడ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్ళి జరిగినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులను ప్రజలకు వివరించండి అని చెప్పినప్పుడు అది గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడుపోతారు, తిరిగి రారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి బెంగళూరులో ఆశ్రమం కల్పించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి బెంగళూరులో దిక్కెవరు? భారతీయ జనతా పార్టీ అనేటువంటి జాతీయ పార్టీ, అక్కడ ఉండేటువంటి నాయకులు. అదేమీ చెప్పకుండా నేనే రక్షించానన్నట్టుగా చెప్తాడు వెంకయ్య నాయుడు. అదే దౌర్భాగ్యం. ఇంకో విషయాన్ని కూడా బయట పెట్టాడు. జైల్ సింగ్ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇతడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే అది ఇప్పించింది వాజ్పేయి గారు, అద్వానీ గారు. కనీసం ఆ పేర్లైనా చెప్పాడు, కానీ ఇప్పించింది కాదు. చొక్కా పట్టి కూర్చోబెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకత్వం, సెంట్రల్ నాయకత్వం కనుక పూనుకోకపోయినట్లయితే ఈ యొక్క ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీ నాడు ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మాత్రమే నేను వినమ్రంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇప్పటికీ కూడా అర్థమవుతున్నట్లు లేదు వెంకయ్య నాయుడు యొక్క డబుల్ స్టాండర్డ్. ఆయన భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకు చేసినటువంటి మేలు లేదు. ఎవరో కొంతమందికి అతనికి చాలా కింద పనిచేసినటువంటి వ్యక్తులకు ఏదైనా మేలు జరిగి ఉంటే ఉండొచ్చు గాక సులాభం కోసం మాత్రమే అతడు పార్టీలో పనిచేశాడు. ఎవరిని ఎదగనివ్వకుండా అతడొక్కడే మహావృక్షంగా ఎదిగాడు. ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అంత వీక్గా ఉంది. అసలు ఎక్కడా కూడా ఒక్క కార్యకర్త కూడా సిన్సియర్గా పనిచేసేటువంటి వాళ్ళే లేడు. ఎమ్మెల్యేకి అర్హత పొందినటువంటి అభ్యర్థులు లేరు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తున్నది. ఎందుకంటే అతను పక్కన ఉండేటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీలో టికెట్ రాని వాళ్ళందరినీ రఘురామకృష్ణరాజు లేకపోతే మరొకరు పురంధేశ్వరు లాంటి వాళ్ళు తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో కూర్చోబెడతాడు. అసలు భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినటువంటి సగం మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపించినటువంటి వాళ్ళే. రమేష్ కానీ
ఎంపీ అయినటువంటి రమేష్ కానీ మరొకరు కానీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ఎక్కువగా వాళ్ళందరూ నిజాయితీతో వాళ్ళకి అణిగమణిగి ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి విధేయులై ఉండేటువంటి వాడు ఒక్కడు కూడా భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ కూడా లేరనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భం వచ్చింది కదా కాబట్టి, అతడే స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించాడు కాబట్టి మరికొన్ని విషయాలను ఆ విషయాలకు జోడించి మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను వైరల్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, విశ్వాసంతో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ అతడి యొక్క డ్యూయల్ రోల్ను అందరికీ తెలిసే విధంగా తెలియచెప్పండి. అప్పుడే మాత్రమే ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి నాయకులు ఉండడం వల్లే భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దరిద్రంగా ఉన్నది అంటే అది సింపుల్లీ బికాజ్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ వెంకయ్య నాయుడు. మరి తెలంగాణలో ఎందుకుందో అతను తెచ్చింది కాదంటే కానే కాదు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ముస్లింలు ఉండడం వల్ల, అక్కడ హిందూ యూనిటీ వల్ల, వినాయకుడు పూజల వల్ల, హిందూ నాయకత్వం వల్ల అక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది తప్ప ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ వ్యక్తి ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా వెంకయ్య నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి పనిచేస్తున్నాడు, ఎవరికి వంత పాడుతున్నాడు, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా గోతులు తవ్వుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియజేసి, ముఖ్యంగా కేంద్ర పార్టీకి తెలిసినటువంటి విషయమే. ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది అమాయక ప్రచారకులు ఉన్నారు, ఇంకనూ కూడా అతనికి చాలా ఎక్కువ విలువనిచ్చి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా గుర్తెరిగి దీన్ని వైరల్ చేస్తారనేటువంటి విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఐఆమ్ బీవీకే బాబ్జీ, సిటిజన్స్ ఫార్మ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. జై హింద్, జై భారత్.